అదే నమస్కారం. మామూలుగా పొలిటీషియన్స్కి ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మంత్రులు కానీ, సీఎంలు కానీ, లైక్ ఎవరికైనా కానీ ఈ పొలిటికల్గా స్పీచ్లు రాసేవాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా ఉంటారు. ఎవరో ఒకరు ఇద్దరు ఉంటారు అంతే. అది పవన్ కళ్యాణ్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు కావచ్చు, ఎవరైనా నారా లోకేష్ ప్రతి ఒక్కరి ఈ జగన్ అయితే చెప్పేది ఏమిలా. ఆయన స్క్రిప్ట్ చూస్తే చదువుతాడు కదా. మిగతా వాళ్ళన్నా స్క్రిప్ట్ లేకుండా చెప్తారు. ఆయన స్క్రిప్ట్ చూసి చెప్తాడు. ఏకంగా చదువుకుంటాడు అప్పటికప్పుడు. అందులో ఏమైనా సరే అదే చెప్పేస్తాడు. సూర్యుడు పడమరను ఉదయిస్తాడు అంటాడు. పక్కన వాళ్ళు చెప్తారు, సార్ తూర్పులు సార్ అంటే నవ్వుతాడు. సూర్యుడు పడమరను ఉదయిస్తాడు, మరలా అదే చెప్తాడు. అది జగన్మోహన్ రెడ్డి. ఇలా నిన్న హిందూ పేపర్ వాళ్ళు అనుకుంటే సమ్ చిన్న కాంక్లేవ్ లాంటిదో పెట్టారు. అక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైడ్రా గొప్పతనం చెప్పాలి. హైడ్రా వచ్చిన తర్వాత ఎవడైనా సరే, అధికారంలో ఉన్నాడు కావచ్చు, బయటకు కావచ్చు, ఎవడైనా కానీ ప్రభుత్వ భూమిని ఆక్యుపై చేయట్లా, నాలాలు చెరువులకు సంబంధించి కబ్జా చేయట్లా. ఎవడైనా చేస్తే అంతే, కూల్చి అవతల పడేయటమే అన్నాడు. అలా చెబుతూ హైడ్రా అంటే ఇది నాడు హిట్లర్ ఉన్నాడు కదా, హిట్లర్ వద్ద ఉన్నటువంటి ఒక వింగ్ అన్నాడు. ఏ రకంగా అసోసియేషన్ అన్నాడు. హిట్లర్కి ఎవరు నచ్చలేదనుకో, వాడు తప్పు చేశాడని హిట్లర్ చెప్పాడు అనుకో, వాడు ఉండకూడదని హిట్లర్ చెప్పాడు అనుకో, ఇక్కడ అంతమందించేంత వరకు హైడ్రా ఊరుకోదు అన్నాడు. నిజం అని చెప్పేసి అందరూ క్రాస్ చెక్ చేశారు. హైడ్రా అని హిట్లర్ సమయంలో అసలు లేనే లేదు. హైడ్రా అన్నది ఒక క్రియేషన్. అది ఒక సంస్థ అన్నట్టు, లేదన్నప్పుడు ఒక వింగ్ అన్నట్టు, ఒక డిపార్ట్మెంట్ అన్నట్టు హిట్లర్ దగ్గర ఉండేదన్నట్టుగా ఒక హాలీవుడ్ డైరెక్టర్ అనమాట. అతను అమెరికా చదివినట్టు కొన్ని సిరీస్ చేయటం, సినిమాలు తీయడం చేస్తాడు. అందులో దీన్ని క్రియేట్ చేసి పెట్టాడు. మేబీ రాసిన వాళ్ళు ఇదే రాసి ఉన్నారో లేదన్నప్పుడు అది మర్చిపోయి మామూలుగా రాశారో నాకు తెలియదు. మరి రేవంత్ రెడ్డి గారికి తెలియాలి అది. కొన్నిసార్లు ఏమైందంటే మనం జస్ట్ పై చూసుకుంటారు. నేను అది పై సినాప్సిస్ చూసుకుంటాను. మొత్తం ఇండెప్త్కి వెళ్తే మనకు తెలియదు. మేబీ రాసిన కరెక్ట్గా రాసి ఉండవచ్చు, లేదా కరెక్ట్గా కూడా రాసి ఉండకపోవచ్చు. మన అంటారు హిట్లర్ దగ్గర ఉండేది ఇది అన్నట్టుగా చెప్పడానికి దాని ఉద్దేశం. ఏ రకంగా సినిమాలో చూపించారు అన్నట్టుగా. ఈ సినిమా అనేది మన రేవంత్ రెడ్డి గారు మర్చిపోయారు, లేదా మేబీ తెలియపోయి ఉండొచ్చు. సో మీకు చెప్పాల్సింది ఏంటంటే హైడ్రా అనే సంస్థ ఓ రకంగా కొంతమంది హాలీవుడ్ దర్శకుల యొక్క క్రియేషన్ తప్ప నిజంగా హిట్లర్ దగ్గర లేదు. హిట్లర్ దగ్గర ఉంది అన్నట్టు క్రియేట్ చేశారు వీళ్ళు సినిమాలలో, హాలీవుడ్ సినిమాలలో. దాన్నే మన రేవంత్ రెడ్డి గారి టీం నిజమని నమ్మి నేను చెప్పించాను. బట్ ఎనీవే హైడ్రా మాత్రం అద్భుతమైన పనితీరు కనబరుస్తుంది. రంగనాథ్ గారు సిన్సియర్ అండ్ డైనమిక్ ఐపీఎస్ ఆఫీసర్ దూసుకుపోతూ ఉన్నాడు. హైడ్రా రావడం వల్ల మొదట్లో నిజం కొంతమంది పేదలకు, మైత్రులకు ఇబ్బందులు ఎదురైనాయి. ఇప్పటికీ వారికి న్యాయం జరుగుతుందో నాకు తెలియదు, న్యాయం జరగాలని కోరుకుంటున్నా. బట్ ఓవరాల్గా మాత్రం హైడ్రా దెబ్బకి వేల కోట్ల భూమి ప్రభుత్వ వశం అవుతూనే ఉంది. ఎందుకంటే ప్రభుత్వందే కాబట్టి.